ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? ఇక భూమి తను సాధించిన షీల్డ్తో పెండ్లి మండపానికి వచ్చేస్తుంది. గగన్ చాలా సంతోషంగా భూమి దగ్గరికి వెళ్ళి, చూసావా, నువ్వు వచ్చేసావు, ఇక్కడ ఎంతోమంది నోర్లు మూతబడిపోయాయి, నువ్వు రావంటే రావని వీళ్ళందరూ కూడా వాదిస్తూ ఉన్నారు భూమి, కానీ చివరికి నువ్వు నేననుకున్న ప్రకారమే వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది, పద భూమి మనం పెళ్లి చేసుకుందాం అని గగన్ ఎంతో సంతోషంగా పిలుస్తూ ఉన్నా సరే భూమి మాత్రం గగన్ని అవాయిడ్ చేసి బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న చూసావా, అమ్మ కోరికను నేను నెరవేర్చాను, అమ్మ కోరుకున్నట్టుగానే నేను నాట్యంలో విజయాన్ని సాధించాను, ఇక నాట్య అకాడమీని స్థాపించడమే మిగిలిపోయింది నాన్న అని ఎంతో గర్వంగా చెప్తూ ఉంటే, నాకు తెలుసమ్మా, నువ్వు మీ అమ్మ కలను నెరవేరుస్తావని నాకు బాగా తెలుసు, అందుకే కదా నేను నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్నాను, నువ్వు నా కూతురివమ్మా అని శరత్చంద్ర భూమిని కౌగిలించుకుంటాడు. ఇదంతా చూస్తున్న గగన్కి కొంచెం బాధగా అనిపించినా సరే మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి, చూశావా, రా భూమి, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, పెళ్లికి టైం అవుతుంది, పద వెళ్దాం అని చెప్పగానే, లేదు బావా, ముందు నేను పెళ్లి చేసుకోవడం కంటే ముందు కూడా నీతో కాస్త మాట్లాడాలి, అలా పక్కకి వెళ్దామా అని గగన్ని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఏంటి భూమి ఇదంతా, చూడు ఇప్పటికే టైం లేట్ అయిపోయింది, ముహూర్తం కూడా దాటిపోతుంది, ఇప్పుడు నాతో మాట్లాడాలి అంటున్నావు, తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా అని గగన్ అడిగేసరికి, లేదు బావా, ఈ విషయాన్ని మనం పెళ్లికి ముందే మాట్లాడుకోవాలి, అందుకే నేను ఇప్పుడే నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, ముందుగా నీకు చెప్పకుండా నేను పెళ్లి మండపాన్ని వదిలిపోయినందుకు నన్ను క్షమించు బావా అని అడుగుతుంది. పర్వాలేదు భూమి, నీ ఆశయం నాకు తెలుసు కదా, అందుకే నేను పెళ్లి మండపంలో అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే కూడా చెప్పాను, భూమి ఖచ్చితంగా తిరిగి వస్తుంది, తనకు నేను ముఖ్యమే, ఆశయం కూడా ముఖ్యమే, అందుకే తను నాతో చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీరందరు ఇక్కడే వెయిట్ చేయండి, తను ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి వస్తుంది అని అందరినీ ఆపింది నేనే, నీ మీద నాకు అంత నమ్మకం భూమి, నువ్వు కూడా నా నమ్మకాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చావు, నేను నిన్ను తప్పు పట్టడం లేదు, మీ అమ్మ కూడా నీకు గొప్పే కదా అని అంటాడు. అవును బావా, అమ్మ ఆశయాన్ని నేను సాధించేశాను, ఇక మిగిలింది మన పెళ్లే. నా ఇష్టాన్ని నువ్వు కాదనవని నాకు బాగా తెలుసు బావా, అయినా సరే పెళ్లికి ముందే నీ నోటితో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది బావా, మన పెళ్లి అయిన తర్వాత మనం మా ఇంట్లోనే కదా ఉంటాం అని భూమి అడుగుతుంది. అదేంటి భూమి అలా అడుగుతావు, నువ్వు నేను అందరం ఎక్కడైతే ఉంటామో అదే కదా మన ఇల్లు, మనం మన ఇంట్లోనే ఉంటాం, అందరితో పాటే ఉంటాం అని అర్థం కాక గగన్ సమాధానమిస్తాడు. అవును బావా, మనం మన ఇంట్లోనే ఉంటాం, మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు, నిజమే, నువ్వు నా కోరికను కాదనవని నాకు తెలుసు బావా, నువ్వు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని భూమి అంటూ గగన్కి అది అర్థం కాలేదు అని అర్థమైన భూమి మళ్ళీ డైలాగ్ వేస్తుంది. అంటే బావా, నువ్వు అత్తయ్యను పూరిని వదిలేసి వస్తున్నందుకు బాధపడకు, మనం అప్పుడప్పుడు వెళ్ళి అత్తయ్య పూరి బాగోగులు చూసొద్దాం, వాళ్ళ మంచి చెడల్లో మనం కూడా ఇన్వాల్వ్ అవుదాం, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా, దూరం ఏమీ అనిపించదు అని భూమి అనగానే గగన్ చాలా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు భూమి, మనం వాళ్ళని వదిలేసి ఉండడం ఏంటి, మనం వాళ్ళతోనే కదా కలిసి ఉంటాం అని గగన్ అంటాడు. అదేంటి బావా, ఇప్పుడే కదా నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తాను అన్నావు, మళ్ళీ అప్పుడే మాట మారుస్తున్నావేంటి, మా ఇంటికి నువ్వు వస్తాను అన్నప్పుడు అత్తయ్య పూరి ఎందుకు వస్తారు చెప్పు అని భూమి క్లారిటీగా అడిగేసరికి గగన్ షాక్ అయిపోతాడు. అంటే ఏమంటున్నావు, ఆ కృష్ణప్రసాద్ లాగా నేను కూడా ఆ శరత్చంద్ర మోచేతి నీళ్లు తాగాలి అని చెప్తున్నావా, అసలు నీ ఉద్దేశం ఏంటి భూమి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు. అదేం లేదు బావా, నీకు తెలుసు కదా నేను మా నాన్నను వదిలి ఉండలేను, అందుకే నేను మా నాన్నతో పాటే ఉండాలి అనుకుంటున్నాను, మనమిద్దరం అక్కడే ఉందాం అని భూమి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది. అంటే నువ్వేమంటున్నావు భూమి, నేను మీ ఇంటికి ఇల్లరికం వచ్చేసి అసలు ఏమన్నా సరే పడి ఉండేలాగా ఆ కృష్ణప్రసాద్ డబ్బు కోసం వచ్చినట్టు నేను కూడా డబ్బు మీద పిచ్చితో వచ్చినా అని అందరిలో అనిపించుకోవాలి అనుకుంటున్నావా అని గగన్ కోపంగా అంటాడు. అలా అని ఏమీ కాదు బావా, అందుకే నేను పెళ్లికి ముందే అడుగుతున్నాను, నేను ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు నువ్వు మా ఇంటికే రావాలి అని భూమి తేల్చేసి చెప్తుంది. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా, నేను కూడా నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పు భూమి, నీకు ఒకవేళ నన్నో మీ నాన్ననో ఇద్దరిట్లో ఎవరినో ఒక్కరినే సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఈ ప్రశ్న నేను ఇంతకుముందు చాలాసార్లు అడిగాను, కానీ నువ్వు ఎప్పుడూ కరెక్ట్గా
సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పు భూమి. నువ్వు మీ నాన్నని ఎంచుకుంటావా లేక నన్ను ఎంచుకుంటావా అని గగన్ ఖచ్చితంగా అడుగుతాడు. భూమి బాధపడుతూ తల కిందికి వేసుకొని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా ఆలోచిస్తే కుదరదు భూమి, ఏదో ఒకటి చెప్పు అని గగన్ అడిగేసరికి, బావా నాకు నువ్వంటే ప్రాణం, నాన్నంటే కూడా ఇష్టం, నాకు ఇద్దరూ కావాలి, అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను అంటున్నాను, అర్థం చేసుకో బావా ప్లీజ్, మనం పెళ్లి జరిగిందంటే మనం మా ఇంట్లోనే ఉండాలి అని భూమి తేల్చేసి చెప్పేసరికి గగన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఓ ఇదంతా కూడా ఆ శరత్చంద్ర ప్లానేనా? నిన్ను ఇలా కీ ఇచ్చి ఆడిస్తున్నాడనమాట. తను అనుకున్నది నెరవేరడం కోసం చివరికి కూతుర్ని కూడా పావులా వాడేస్తున్నాడా? అసలు అతను చేసేదంతా కరెక్టే అని నువ్వు అనుకుంటున్నావా భూమి? సరే అయితే నీకు నేను పెళ్లి చేసుకోవడమే కదా కావాలి, వెళ్ళి తయారుగా అని గగన్ చెప్పగానే భూమి డౌట్గా అనుమానపడుతూనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకుంటూ తయారు కావడానికి వెళ్తుంది. ఇక గోరింటాకు పూరి ఇద్దరూ కూడా భూమిని అందంగా తయారు చేసి పెళ్లి పీటల మీదికి తీసుకొని వస్తూ ఉంటారు. నక్షత్ర తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్లోనే ఉంటారు. శరత్చంద్ర ఎక్కడ పెళ్లి జరిగిపోతుందా అని కూతురికి ఏమీ చెప్పలేక అయోమయంలో అలాగే షాక్లో ఎలాగైనా పెళ్లి ఆగితే బాగుండు అని చూస్తూ ఉంటాడు. ఇక భూమి వచ్చేసి ముఖంలో ఏ సంతోషం లేకుండానే పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఎందుకంటే భూమికి ఆల్రెడీ తెలుసు వాళ్ళ మామ కృష్ణప్రసాద్ శారదకి విడాకులు ఇచ్చేశాడు అని. అసలు అది మనసులో పెట్టుకొనే తండ్రిని నిలదీయలేక తండ్రిని మార్చుకోవాలని భూమి ఏదో ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారమే గగన్ని తను రెచ్చగొడుతుంది. కానీ ఖచ్చితంగా గగన్ పెళ్లి ఆపేస్తాడని భూమికి ముందు నుంచే తెలుసు కాబట్టి భూమి బాధపడుతూ అలాగే పీటల మీద కూర్చొని ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ తాళి కట్టమని చెప్తారు. గగన్ కూడా సంతోషంగా తాళిని తీసుకొని అందరికీ చూపిస్తూ భూమి మెడలో కడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఆ తాళిని మళ్ళీ పైకి తీసేసి కిందికి పడేస్తాడు. నేను ఈ పెళ్లి చేసుకోను, ఈ అమ్మాయి మెడలో నేను తాళి కట్టను అని అందరి ముందే తేల్చేసి చెప్పేస్తాడు. అక్కడ ఉన్న గెస్టులందరూ కూడా చాలా షాక్ అయిపోయి అలాగే గగన్ని చూస్తూ ఉంటారు. భూమి మాత్రం అలాగే పెండ్లి పీటల మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటే లోపలే కుమిలిపోతూ ఉంటుంది. ఇక గగన్ గర్వంగా కిందికి దిగి శరత్చంద్ర దగ్గరికి వచ్చేసి, శరత్చంద్ర నీ కూతుర్ని నేను పెండ్లి చేసుకోవడం లేదు, ఎందుకో తెలుసా? నీ మాటలు విని నీ కూతురు నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతుంది, నువ్వు ఎలా చెప్తే అలా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయి మెడలో నేను తాళి కట్టను, నువ్వు ఆడించే ఆట బొమ్మను నేను కాలేను. ఒక ఆడపిల్ల పెండ్లి పీటల వరకు వచ్చి పెండ్లి కొడుకు నేను ఇక ఈ పిల్ల మెడలో తాలి కట్టను అని వెళ్ళిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో ఇక మీదట నీ కూతురి కళ్ళల్లో నువ్వు చూసి అనుభవిస్తావు. ఒక ఆడది, ఒక మగాడు వదిలేసిన ఆడది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో నీ కూతుర్ని చూసే నువ్వు నేర్చుకుంటావు అని పొగరుగా గగన్ మాట్లాడుతూ ఉంటే, పోరా నువ్వు కాకపోతే నా కూతురికి ఇంకొకరు దొరుకుతారు, నీకంటే మంచి సంబంధం దొరుకుతుంది, నా కూతురికి ఏం తక్కువ, అసలు నీలాంటి వాడు నా కూతురికి అస్సలు సరిపోడు, నువ్వు పోయినా నాకేం ప్రాబ్లం లేదు అని శరత్చంద్ర కూడా సమాధానమిస్తాడు. ఏంటి, నేను పెండ్లి చేసుకోకపోయినా పర్వాలేదా? ఆ మాట నీ కూతురి వైపు చూసి చెప్పు. నీ కూతురు నన్ను కాదు అని ఇంకొకరిని పెండ్లి చేసుకుంటుందా? నువ్వు ఏ సంబంధం చేసినా తను పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని గగన్ అడుగుతాడు. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నా కూతురికి నీలాంటి వాడు అవసరమే లేదు, నీకంటే 10 అందమైన అబ్బాయిని, నీకంటే ఎక్కువ సంపాదించే అబ్బాయిని, నీకంటే గొప్పవాణ్ణి తీసుకొచ్చి నేను భూమికి పెండ్లి చేస్తాను అని శరత్చంద్ర తేల్చేసి చెప్తాడు. నాలాంటి వాడు నీకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకడు. నాలాంటి మంచివాడు నీ కూతురికి దొరకాలి అంటే అది ఈ జన్మలో జరిగే పని కానే కాదు. అందుకే చెప్తున్నా, నీ కూతురు నన్ను తప్ప ఇంకెవ్వరిని పెండ్లి చేసుకోదు, నువ్వు ఈ పెండ్లి చెయ్యలేవు అని గగన్ ఛాలెంజ్ విసురుతాడు. ఇంకో వారంలో నా కూతురు పెండ్లి చేసి చూపిస్తాను, నీ కళ్ళ ముందే చేస్తాను, ఇది నా ఛాలెంజ్ అని శరత్చంద్ర కూడా గగన్కి ఛాలెంజ్ విసురుతాడు. కృష్ణప్రసాద్ శారద కొడుకు తీరును చూసి బాధపడుతూ ఉంటే నక్షత్ర అపూర్వ మనసులో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. భూమి మాత్రం పెండ్లిపీటల మీద కూర్చొని వీళ్ళ తీరును చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటుంది. కానీ తండ్రి చేసిందేది కూడా ఎక్కడా బయట పెట్టదు. తండ్రి గురించి నిజాలు తెలిసి కూడా భూమి ఎందుకని అంత సైలెంట్గా ఉంది? భూమి వేసే ప్లాన్ ఏంటి? శరత్చంద్ర అనుకున్నట్టుగా భూమిని ఒప్పించి పెళ్లి చేసుకోగలడా, లేక భూమి వేసిన ప్లాన్లో భాగంగానే గగన్ ఇలా నాటకమాడుతున్నాడా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.